హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనలో చాలామంది పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది రాక చాలా సఫర్ అవుతూ ఉంటారండి. అటువంటి వారికైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. కాబట్టి ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. మీకు కన్ఫామ్గా అయితే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి. ఓకేనండి. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలో పీరియడ్ వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఏ డేస్లో కలిస్తే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్గా వస్తుందో నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లేడీస్కు ప్రెగ్నెన్సీ రావాలంటే వాళ్ళకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండాలండి. అదేనండి డేట్స్ నెలకు రావాలి. ఆ విధంగా డేట్స్ నెలకు వస్తే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. మనం ఫస్ట్ అయితే వేటిని రెగ్యులర్ పీరియడ్స్ అంటారు, వేటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు అని అయితే తెలుసుకుందామండి. మనకు పీరియడ్స్ అనేవి 28 to 30 డేస్ మధ్యలో మనకు పీరియడ్స్ గన వస్తే వాటిని రెగ్యులర్ పీరియడ్స్ అని అంటామండి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే వీళ్ళకు డేట్స్ 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు, 5 నెలలకు, ఒక్కొక్కరికి సంవత్సరం వరకు కూడా డేట్స్ రావండి. సంవత్సరానికి ఒక్కసారి డేట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళకు డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయో మనమైతే కన్ఫామ్గా అయితే చెప్పలేమండి. ఎప్పుడు పడితే అప్పుడు డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి పీరియడ్స్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటారండి. మీకు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే కంపల్సరీగా ఈ 2 పాయింట్స్ అనేవి మీకు తెలిసి ఉండాలండి. రెగ్యులర్ పీరియడ్స్ అని వేటిని అంటామంటే 28 to 30 డేస్ మధ్యలో పీరియడ్స్ మీకు గన వస్తూ ఉన్నట్లయితే వాటిని రెగ్యులర్ పీరియడ్స్ అంటారండి. మీకైతే సింపుల్గా అయితే మీకు నెలకు డేట్స్ అనేవి వస్తే వాటిని కూడా రెగ్యులర్ పీరియడ్సే అంటారండి. ఒక 2 డేస్ ముందైనా రావచ్చు, 2 డేస్ తర్వాత లేటుగా వచ్చినప్పటికి కూడా ఏమీ ప్రాబ్లం కాదండి. వాటిని కూడా రెగ్యులర్ పీరియడ్సే అంటారండి. ఒక 2 డేస్ అటో ఇటో అయినప్పటికీ కూడా మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడవలసిన అవసరం లేదండి. ఇందులో అయితే చాలామందికి కొన్ని డౌట్స్ అనేవి ఉండొచ్చండి. సిస్టర్, నాకు పీరియడ్స్ 2 రోజులు లేట్ వస్తాయి, 2 రోజులు ముందే వస్తాయి పీరియడ్స్, అటువంటప్పుడు నాకు అనేది ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా రాదా అని డౌట్ కూడా ఉంటుందండి. వాటిని కూడా రెగ్యులర్ పీరియడ్సే అంటారండి. మీకు రావాల్సిన డేట్ కన్నా 2 రోజులు ముందైనా వచ్చినా అవి రెగ్యులర్ పీరియడ్సే, 2 రోజుల తర్వాత వచ్చినప్పటికి కూడా అవి రెగ్యులర్ పీరియడ్సే అండి. 17వ తేదీ నాకు నెల పీరియడ్ అనేది వస్తుందండి. కానీ ఈ నెల అయితే నాకు 19వ తేదీ పీరియడ్ వచ్చిందండి. ఇది రెగ్యులర్ పీరియడా అంటే రెగ్యులర్ పీరియడే అండి. నెక్స్ట్ ఇక్కడ 15వ తేదీ పీరియడ్ వచ్చింది, ముందే వచ్చింది. 17వ తేదీ కన్నా 15వ తేదీ వచ్చింది. ఇది రెగ్యులర్ పీరియడ్ అంటే రెగ్యులర్ పీరియడే అండి. దీనికైతే ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రావాల్సిన డేట్ కన్నా ఒక 2 రోజుల ముందు వచ్చినప్పటికి కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వెనుకల వచ్చినప్పటికి కూడా మనమైతే టెన్షన్ అనేది పడవలసిన అవసరం లేదండి. వచ్చేసి నేను రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఏ డేస్లో కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్గా వస్తుందో నేను ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఈ డేస్లో మీరు కలిస్తే మీకు కన్ఫామ్గా అయితే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, మీకు 1వ తేదీ అనేది డేట్ అనేది వచ్చిందనుకోండి, మీకు ఎన్ని రోజుల వరకు డేట్ అనేది అవుతుందండి? 5వ తేదీ వరకు అయితే డేట్ అవుతుంది కదండి. ఇక్కడ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి డేస్ను సేఫ్ డేస్ అని అంటారండి. ఎందుకంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ డేస్లో కలిసినప్పటికి కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది అస్సలు రాదండి. కాబట్టి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సేఫ్ డేస్ అని అంటారండి. ఇప్పుడు అండి మెయిన్ ఈ 11వ
రోజు నుంచి 20వ రోజు వరకు వీటినే మనము ఫర్టైల్ డేస్ అంటారండి. 11వ రోజు నుంచి 20వ రోజును ఫర్టైల్ డేస్ అంటారండి. ఇక్కడే అండి మనకు ప్రెగ్నెన్సీ 100% వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. వీటినే మనము ప్రెగ్నెన్సీ డేస్ అంటామండి. కాబట్టి మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఈ 11వ రోజు నుంచి 20వ రోజు వరకు కలవండి ఫ్రెండ్స్. 11వ రోజు నుంచి 20వ రోజు వరకు వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ అయితే కలవండి. మీకు డైలీ కలిసే ఛాన్సెస్ అనేవి లేకపోతే మీరు అట్లీస్ట్ డే బై డే అన్నా కలవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఆ విధంగా చేస్తే మీకైతే ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఈ 11వ రోజు నుంచి 20వ రోజు వరకు అస్సలైతే మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అంటే డే బై డే అంటే ఇప్పుడు 11వ తేదీ కలిస్తే నెక్స్ట్ 13వ తేదీ, 13వ తేదీ కలిస్తే నెక్స్ట్ 15వ తేదీ, ఆ విధంగా డే బై డే కలిసినప్పటికి కూడా మీకైతే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 21వ రోజు నుంచి 30వ రోజు వీటిని సేఫ్ డేస్ అంటారండి. మీరు ఇక్కడ కలిసినప్పటికి కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదండి. ఇవి కూడా సేఫ్ డేసే అండి. కాబట్టి 21వ రోజు నుంచి 30వ రోజు వరకు కూడా మీకైతే సేఫ్ డేసే అండి. నెక్స్ట్ 1వ రోజు నుంచి 10వ తేదీ వరకు కూడా మీకు సేఫ్ డేసే. మీకు ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందంటే ఈ 11వ రోజు నుంచి 20వ రోజు వరకు మీరు కలిస్తే మీకైతే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా అయితే ఉంటాయండి. ఎగ్జాంపుల్ అయితే తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ 4వ తేదీ డేట్ వచ్చింది అనుకోండి, మీకు దాన్ని ఫస్ట్ డేగా తీసుకోవాలండి. అక్కడి నుంచి మనము డేస్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్, ఫోర్త్ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఏ విధంగా చేసుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 4వ తేదీ నుంచి ఈ 13వ తేదీ వరకు ఈ 10 డేస్ కూడా మీకు సేఫ్ డేస్ అండి. ఈ 10 రోజులు మీరు కలిసినప్పటికి కూడా మీకు అనేది ప్రెగ్నెన్సీ అనేది రాదండి. నెక్స్ట్ 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఈ 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ 10 డేస్ మీరు కలిస్తే గనక మీకైతే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇక రిమైనింగ్ డేస్ అనేవి కూడా సేఫ్ డేసే అండి. కాబట్టి మీరు ఈ విధంగా అనేది క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాలండి. మీకు ఎప్పుడైతే డేట్ అనేది వస్తుందో ఆ డేని ఫస్ట్ డేగా తీసుకొని అక్కడి నుంచి మీరు డేస్ అనేవి కౌంట్ అనేది చేసుకోవాలండి. ఓకేనా అండి? మీకైతే ఈ ఎగ్జాంపుల్ అయితే అర్థమయ్యిందని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ ప్రెగ్నెన్సీ డేస్లో అయితే కంపల్సరిగా మీరైతే కలవండి. వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరిగా మీకైతే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందండి. మీలో ఎవరికైనా ప్రెగ్నెన్సీ అనేది వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో అర్థమయ్యింది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.